నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో సామాజిక న్యాయ ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనలతో కోవూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి మండలంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సమాజం బాగుందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, జడ్పీటీసీ కవరగి శ్రీలత, ఎంపీపీ పార్వతి, సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైస్ ఎంపీపీ శివురు నరసింహులరెడ్డి, జలజీవన్ మిషన్ చైర్మన్ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి పన్నెం సుధాకర్, ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఇంకా చిరస్థాయిగా గుర్తుండే దానికోసంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. కేవలం అంబేద్కర్ గారు సమాజ స్థాపన కోసం ఏ అంశాలు పెట్టారో అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి ఈరోజు అమలుపరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక అసమానతలు ఉండకూడదని ఈరోజు ఎన్నో పథకాలు పెట్టి నిరుపేదల్ని ఒక మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి ఉండే విధంగా ఈరోజు చేస్తూ ఉన్న పరిస్థితి. అదేవిధంగా గాంధీ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రజలకి పరిపాలన చాలా దగ్గరగా తీసుకొచ్చిన మహానేత ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పేద పొడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈరోజు ప్రతి నిత్యం కష్టపడి పనిచేస్తున్న మన శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి గడపకి పోయి ఏ పథకాలు ఉన్నాయి, అర్హులుగా ఉండే ఏదైనా కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా పథకాలు రాలేదా వెంటనే అధికారుల ద్వారా వాళ్ళకి పరిష్కారం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చేదే కాకుండా నిరుపేదలైన వాళ్ళకి, తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ బిడ్డలకి ఎంతోమందికి ఈరోజు కొన్ని వేల రూపాయలు వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రజత్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఎంతోమందికి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడుతున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ని రాబోయే రోజుల్లో మరలా మనం శాసనసభ్యులుగా ఎన్నుకోవాలని, అదేవిధంగా తద్వారా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మనందరి ఆశయం, ప్రజల ఆలోచన కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ భారతదేశం ఎంత అదృష్టం చేసుకుంటేనే అంబేద్కర్ లాంటి వారు ఇక్కడ జన్మించడం జరిగింది. మనకి చాలామంది ముఖ్యమంత్రులు మారారు, చాలామంది ప్రధానమంత్రులు కూడా మారారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన ఎవరికి రాలా. నిజంగా నాకు అనిపిస్తుంటుంది, జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే మన అంబేద్కర్ని చూడలే, ఒక అంబేద్కరా ఈ జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. మన గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డిని చూస్తుంటే ఇతను ఒక అంబేద్కర్ అనిపిస్తుంది. ఎందుకంటే గడపకి తిరిగేటప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అతను చూపించిన ప్రేమ, ఆ కాలనీల్లో ప్రజల మీద అతను చూపించిన ప్రేమ చూస్తుంటే ఇతను నిజంగా మనకు అంబేద్కర్ మళ్ళీ పుట్టాడు అనిపిస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా కూడా అతను కళ్ళల్లో నీళ్లు పడతాయి. పేదల్ని చూసి పేదల బాధలు చెప్తుంటే కాలనీల్లో తిరిగేటప్పుడు మేము చూసాం బాబు, నేను పక్క నుండి గమనిస్తుండేవాళ్ళం కూడా, కళ్ళ నీళ్ళు కారిపోయేది ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. నాకు అనిపిస్తూ ఉంటుంది అంబేద్కర్ మళ్ళీ పుట్టాడా ఒక జగన్మోహన్ రెడ్డి రూపంలో, ఒక ప్రసన్న కుమార్ రెడ్డి రూపంలో. మన అదృష్టం నిజంగా కూడా ఈరోజు 8వ తేదీ 18వ తేదీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్ఠించడం జరిగేసేది ఒక అద్భుతంగా ఉంటుంది. అది శృతివనం. అందువల్ల ఈ 10 రోజులు కూడా అంబేద్కర్ని శృతించే దానికోసం రకరకాల కార్యక్రమాలు మనం పెట్టారు. ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మనం పాల్గొంటాం. దయచేసి ఆ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనండి. రాబోయే ఎలక్షన్స్లో మన గౌరవ శాసనసభ్యుల్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అందరూ బైక్
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.